ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం వైఎస్ఆర్ సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు యాదవ్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ముద్దాడ మధు యాదవ్ మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో యాదవులు సుమారు 3,20,000 మంది జనాభా ఉన్న మాకు ఒక్క ఎమ్మెల్సీ కూడా ఇవ్వకుండా 3 ఎమ్మెల్సీలను క్షత్రియులకి ఇచ్చారని అన్నారు। రానున్న ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయించి యాదవ సామాజిక వర్గానికి చెందిన నాకు లేదా రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ బి కాంతారావు యాదవ్ కు గాని ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు। జిల్లాలో గల అన్ని నియోజకవర్గాల్లో యాదవులందరూ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలియజేస్తారని ఆయన వివరించారు। ఈ సమావేశంలో రాష్ట్ర యూత్ కార్పొరేషన్ డైరెక్టర్ గుంప అప్పలరాజు, కుల సంఘ నాయకులు పాల్గొన్నారు। అలాగే 2003లో బీసీ కమిషన్ మెంబర్ గా కూడా యాదవులకు మీకు అవకాశం ఇస్తాను। మరియు ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని, మరి పక్కన ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాత కార్పొరేషన్ డైరెక్టర్ గుంప అప్పలరాజు గారు, అలాగే మిగతా మా బీసీ సోదరులు, మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్నటి రోజున విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం సీటును బీసీలకు కేటాయించి, మరి బీసీల్లో కూడా మరి విజయనగరం నియోజకవర్గంలో ఎక్కువ శాతం జనాభా ఉన్న యాదవులకు కేటాయించాలని విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు గారికి మా యొక్క దరఖాస్తులు నాతో పాటుగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ బి కాంతారావు యాదవ్ గారిది ఈ 2 అప్లికేషన్లు కూడా ఆ రోజున వందలాది బీసీ నాయకులు, యాదవ్ నాయకుల మధ్యన వారికి మా యొక్క బయోడాటాలు ఇవ్వడం జరిగింది। మరి ఆ విషయాన్ని ఈ రోజున మరి మీడియా మిత్రులందరికీ కూడా సమావేశం పెట్టి మరి అందరికీ చెప్దామని ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। మాది గుర్ల మండలం, నేటివ్ ప్లేస్ గుర్ల మండలం, మా తాతగారాలది। అక్కడ మా పెదనాన్నగారు ఎంపీపీగా సేవలు అందించడం జరిగింది। అలాగే విజయనగరం జిల్లాలో విజయనగరం మున్సిపాలిటీలో మా మేనమామ, మా మేనత్త ప్రసాదల రామకృష్ణ గారు, కనకమలక్ష్మి గారు కూడా సుమారుగా 15 సంవత్సరాలు ఈ విజయనగరం మున్సిపల్ చైర్మన్గా వారి యొక్క సేవలు అందించడం జరిగింది। వారిని మున్సిపల్ కౌన్సిలర్గా 1000 ఓట్ల మెజారిటీతో గతంలో పనిచేయడం జరిగింది। అలాగే ప్రస్తుతం మున్సిపల్ కోఆప్షన్గా కూడా పనిచేస్తూ ఉన్నారు। మరి విజయనగరం జిల్లాలో రాజకీయ పరంగా యాదవులకు రాజ్యాధికారంలో భాగం కావాలని మరి యాదవ సంఘాలు, యాదవ ఐక్యవేదిక, యాదవ యువత సుమారుగా 40 రోజులుగా విజయనగరంలో హెడ్ క్వార్టర్లో